అండి అందరూ బాగున్నారా? కట్టెలపై పైన బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కలర్ రైస్ అంటారు. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా పౌడరు, హోల్ గరం మసాలాను వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా. అదేవిధంగా సాజీరా, యాలక్కాయలు, అదేవిధంగా లవంగాలు అవన్నీ వేసేసుకొని చూసారా అండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. మనం ఇలా వేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కట్టెల పైన రైస్ చేసి అయితే భలే టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారండి, ఇట్లా కలర్ వచ్చినంత వరకు బాగా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ను కూడా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ 1 మినిట్ ఇలా మిక్స్ అయిన తర్వాత అదేవిధంగా దాంట్లో కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలా మనకు ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఆ రైస్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాను కూడా వేసుకోండి. రైస్కు మంచి కలర్ వస్తుంది. యాక్చువల్గా అంటే నేను ఫుడ్ కలర్ని యూస్ చేయనండి. ఫుడ్ కలర్ యూస్ చేస్తే హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మీరు కూడా ఇలా ఫుడ్ కలర్ లేకుండా ధనియా పౌడర్ తోటి, మన గరం మసాలా పౌడర్ తోటి మంచి కలర్ వస్తుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా కల్లుప్పు వేస్తానండి నేను. కల్లుప్పుతోటి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అదేవిధంగా మనము 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకుని ఊర్లల్లో ఇలా వాటితో వేస్తారు. 1 గ్లాస్ వాటర్కి ఒకసారి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇగో చూసారండి, వాటర్ ఇలా వస్తున్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న రైస్ను ఇందులో వేసేయాలండి. ఆల్మోస్ట్ ఆల్ ఇలా వేసేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే త్వరగా కుక్ అవుతుంది. ఈ వాటర్ అనేది చాలా బాగా బాయిల్ కావాలండి. బాయిల్ అయిన తర్వాతనే మనం ఈ రైస్ వేస్తే ఒక 5 మినిట్స్లో రైస్ అయిపోతుందండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా రైస్ వేసేసుకొని అంతే, ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాం అనుకో ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన బగారా రైస్, ఇక్కడ కలర్ రైస్ కూడా అంటారండి. మీరు కట్టెలపై చేయండి, పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది రైసు. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో రైస్. కలర్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. మనం ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు. ఇది ఫుడ్ కలర్ యూజ్ చేయడం వల్ల పిల్లలకు కూడా అంత హెల్త్కి మంచిది కాదు, మనకు కూడా. అందుకనే నేను ఫుడ్ కలర్ లేకుండా ఇలా నేను ధనియా పౌడరు, అదేవిధంగా గరం మసాలా అవన్నీ వేసేసి దాంతో ఎంత కలర్ బాగా వచ్చింది ఆనియన్స్ తోటి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. అంతే, మీరు కూడా ఇలా ట్రై చేసుకొని కట్టెలపై పైన ఎలా ఉందో చెప్పండి బగారా రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా బగారా రైస్ చేసుకొని మీరు వచ్చిన గెస్ట్లకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు.